హాయ్ హలో బ్రదర్, నమస్తే, అస్సలం అయికం. గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో కాస్త ఈ ఎండాకాలం వెళ్ళేటంత వరకు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి బ్రదర్. రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఏకంగా ఒక వ్యక్తో ఇద్దరు వ్యక్తులు కాదు, ఏకంగా 6 మంది ప్రాణాలు కోల్పోయారు. అది ఎక్కడో కాదు, కువైట్లోని రిగాయ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఫైర్ కాస్త అవడం మూలంగా ఏకంగా 6 మంది ప్రాణాలు అయితే కోల్పోయారు. వీళ్ళు చెప్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం ఎప్పుడైతే ఫైర్ అయిందో కువైట్కి సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆన్ ది స్పాట్లో 3 అయితే ప్రాణాలు కోల్పోయారట. మరొక 9 మందిని హాస్పిటల్ తీసుకుని వెళ్ళినప్పటికీ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి సమయంలో మరొక 3 వ్యక్తులు ప్రాణాలు అయితే కోల్పోయారు. అట్ ద సేమ్ టైం మిగిలి ఉన్నటువంటి మరొక 6 మంది యొక్క కండిషన్ స్టేబుల్గా అయితే లేదని కూడా చెబుతున్నారు. కొంతమంది వాళ్ళకి ఏమి కాదని కూడా కోరుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ మూలంగా ఏకంగా 12 మంది ఎఫెక్ట్ అవగా ఇందులో 6 మంది ఆల్రెడీ ప్రాణాలు అయితే కోల్పోయారు. ఆ 6 మంది ఎవరు అంటే కన్నా ఆఫ్రికా దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు 3, అదేవిధంగా ఏషియన్ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు 3 అని అయితే చెబుతూ ఉన్నారు. పర్టికులర్గా ఇక్కడ మన భారతదేశం పేరు ఎత్తలేదు, కానీ ప్రస్తుతం అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు అనేది తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా ఇక్కడ కువైట్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా వార్న్ అయితే చేస్తుంది. ఇక్కడ నుంచి కాస్త జాగ్రత్తగా అయితే వినండి బ్రో. ఇళ్లలో పనిచేసేటటువంటి హౌస్ డ్రైవర్స్ కూడా ఇది వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతారో ఆ సమయంలో ఖచ్చితంగా ఏసీలు ఆఫ్ చేయండి. అదేవిధంగా మీ ఏసీ యొక్క కండిషన్ ఎలా ఉందో కంపల్సరిగా చెక్ అయితే చేసుకోండి. ఒకవేళ సౌండ్ వస్తూ ఉందా, ఒకవేళ కూల్ అనేది తక్కువ వస్తూ ఉన్నా కూడా ఏసీలో కంపల్సరిగా కంప్రెసర్కి సంబంధించినటువంటి సమస్య ఉంటుంది. కాబట్టి ఆ ఏసీకి సంబంధించినటువంటి గ్యాస్ కంపల్సరీగా ఫిల్ చేయించుకోండి. అది సెంట్రల్ ఏసీ అయినా స్ప్లిట్ ఏసీ అయినా ఏదైనా సరే. డస్ట్ బిన్స్ అనేవి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, రూమ్ బయట అయితే పెట్టేసి అందులో కొన్ని పేపర్స్ అవి ఇవి వేస్తూ ఉంటారు కదా. ఇక మీద వచ్చేసి ఎవరైనా కానీ అపార్ట్మెంట్లలో కావచ్చు, లేదంటే కన్నా ఇళ్లలో పనిచేసేటువంటి హౌస్ డ్రైవర్స్ అయినా సరే పేపర్లు కానివ్వండి, ప్లాస్టిక్ కానివ్వండి, ఏవైనా కానీ ఈ రూమ్ యొక్క బయట పెట్టడం కానీ లేదంటే కన్నా అపార్ట్మెంట్స్ యొక్క బయట పెట్టడం కానీ చేయొద్దని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా వార్న్ చేస్తున్నారు. అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి రూమ్ పక్కలో ఒకవేళ గడ్డి ఎండిపోయి ఉన్నా కూడా కంపల్సరీగా ఆ గడ్డిని అయితే తీసేయండి. ఈ గడ్డిని కన్నా తీయకుండా ఉన్నారే అనుకోండి, ఏమవుతుంది, ప్రస్తుతం వచ్చేసి 50 డిగ్రీల పైన ఉంది కాబట్టి ఫైర్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంది. అదేవిధంగా మీ యొక్క ప్రాణాలు కూడా కోల్పోయేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి చుట్టుపక్కల మీకు ఏదైతే ఉందో ప్రతి ఒక్క ప్రదేశాన్ని కూడా క్లీన్గా ఉంచుకోవాలి. అదే అట్ ద సేమ్ టైం ఏమని మాత్రం చిన్న ఇబ్బంది కలిగినా కూడా మీ మీద ఖచ్చితంగా ఫైన్స్ అయితే వేస్తారట. అంతేకాకుండా మిమ్మల్ని జైలు కూడా పంపిస్తామని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా అయితే వార్న్ చేస్తూ ఉన్నారు కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్.